నటి మేఘా ఆకాష్ వివాహం విష్ణుతో జరిగింది. మేఘా ఆకాష్ 1995 అక్టోబర్ 26న జన్మించారు. తమిళ, తెలుగు చిత్రాల్లో కనిపించే ఒక భారతీయ నటి. లై చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. చెన్నైలో జన్మించారు. ఆమె మహిళా క్రిస్టియన్ కాలేజీ లేడీ అండర్ కళాశాలలో విద్యను పూర్తి చేశారు. 2017 నుంచి ఇప్పుడు దాకా నటిస్తూనే ఉన్నారు. 2017లో లై చిత్రం, 2018లో చల్ మోహన్ రంగా, పేట, వంత రాజవతాన్ వరువాన్, బూమరాంగ్, 2019లో శాటిలైట్ శంకర్, ఎనై నోకి పాయం తోట, 2020లో ఓరు పక్క కథై, కుట్టి కథ, రాధే, 2021లో రాజరాజ చోర, ప్రియమైన మేఘ, 2022లో గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, సింగిల్, శంకరం, స్మార్ట్ ఫోన్, సిమ్రనం, రావణాసుర, 2023లో యాదుం ఊరే యావరుం కేళిర్, అరే, మనోచరిత్ర, సభానాయకన్, వడుక్కువట్టి రామస్వామి, మజై పిడికద మనితన్, 2024లో సహ కుటుంబనం, ప్రొడక్షన్ నెంబర్ 1 అది షూటింగ్ దశలో ఉందండి. మేఘా ఆకాష్ తన ఫ్రెండ్ అయిన సాయి విష్ణుని వివాహం చేసుకున్నారు. 15 సెప్టెంబర్న వీరి వివాహం జరిగింది. తనకొక సోదరి ఉన్నది, పూజా జయప్రకాష్. 2019లో ఎడిసన్ అవార్డు, 2020లో JFW మూవీ అవార్డు ఉత్తమ తొలి నటి తమిళ చిత్రానికి గాను లభించింది. ప్రస్తుతం 2 తమిళ సినిమాలు, 2 తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. హిందీలో ఒక ప్రాజెక్ట్ కూడా ఉందండి. వెంకటకృష్ణ రోగనాథ్ దర్శకత్వం వచ్చిన నటుడు విజయ్ సేతుపతి చిత్రం. దానికి దర్శకత్వం ప్రభుదేవా గారు వహిస్తున్నారు. దాన్ని సల్మాన్ ఖాన్ నిర్మించారు ఆ సినిమాని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.